సీఎం రేవంత్ రెడ్డి వరంగల్లో పర్యటిస్తున్నట్టు ప్లాన్ చూద్దాం. సీఎం రేవంత్ రెడ్డి వరంగల్ పర్యటనపై వరంగల్ మా ప్రతినిధి భాస్కర్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. భాస్కర్, మంత్రివర్గ విస్తరణ, ఇతర పార్టీల చేరికలు, పార్టీ నిర్మాణాన్ని బలోపేతం చేయడం, నామినేటెడ్ పోస్టులో ఉన్న కొన్ని కీలకమైన వాటిపై అభిప్రాయాన్ని వివరించడం, ఇవన్నీ 5 రోజుల పర్యటన చోటు చేసుకున్నాయి. అయితే ఇప్పుడు ఆకస్మికంగా సీఎం రేవంత్ రెడ్డి వరంగల్ పర్యటనకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? సంబతేంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గత 5 రోజులకు ఢిల్లీలో బిజీని గడిపిన పరిస్థితి. అయితే ఆ ఢిల్లీలో జరిగిన అంశాలు కేబినెట్ విస్తరణ కావచ్చు, పిసిసి అధ్యక్ష ఎంపీ కావచ్చు, నామినేటెడ్ పోస్టులు కావచ్చు, ఇదంతా కొత్త కేబినెట్ విస్తరణ దానికోసం పూర్తి స్థాయిలో 5 రోజుల పాటు కసరత్తు జరిగిన పరిస్థితి. అకస్మాత్తుగా గత 2 రోజుల క్రితమే వరంగల్ టూర్ పెట్టాల్సింది. ఆ నేపథ్యంలో నిన్నటి వరకు ఇవాళ ఉదయం వరకు ఢిల్లీలోనే ఉండడంతో బిజీ ఉన్నటువంటి షెడ్యూల్ ఇవాళ ఇప్పుడు మాత్రం ప్రస్తుతం వరంగల్ ఇప్పుడే చేరుకున్న పరిస్థితి. అయితే డైరెక్ట్ ఢిల్లీ నుంచి నేరుగా హైదరాబాద్ కు బేగంపేట
శంషాబాద్ ఎయిర్పోర్ట్ చేరుకుని అక్కడి నుంచి నేరుగా వరంగల్ కాకతీయ టెక్స్టైల్ పార్క్ ఇప్పుడే స్వయంగా హెలికాప్టర్ త్వరగా చేరుకున్న పరిస్థితి. అయితే ఇక్కడ కాకతీయ టెక్స్టైల్ పార్క్ చేరుకున్న తర్వాత ఇక్కడ వన మహోత్సవం ఏదో హరితరంలో భాగమైనటువంటి వన మహోత్సవం ఇప్పుడే పాల్గొన్నారు. ఈ సంబంధించి వరంగల్ టెక్స్టైల్ పార్క్ కాకతీయ టెక్స్టైల్ పార్క్ లో మొత్తం పరిశీలిస్తున్నారు. ఇక్కడ ఉండే లోపల ఉన్నటువంటి ఆ ఫోటో ఎగ్జిబిషన్ పెట్టారు అధికారులు. అయితే ఆ ఫోటో ఎగ్జిబిషన్ పూర్తి స్థాయిలో పరిశీలించిన తర్వాత వరంగల్ టెక్స్టైల్ పార్క్ కావాల్సినటువంటి డెవలప్మెంట్ కార్యక్రమాలని ఎన్ని కంపెనీలు తీసుకోవాలి, ఎన్ని ఇండస్ట్రీస్ తీసుకొస్తే వరంగల్ నిరుద్యోగ యువతకి ఉపాధి దొరుకుతుంది, ఎట్లాంటి అవకాశాలు అని చెప్పి పూర్తి స్థాయిలో దానికి సంబంధించిన అధికారులతో చర్చ పెట్టే అవకాశం ఉంది. అయితే ఇక్కడ నుంచి నేరుగా ఇది టెక్స్టైల్ పార్క్ లో ఫోటో ఎగ్జిబిషన్ అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి నేరుగా సెంట్రల్ జైలు స్థానంలో కన్స్ట్రక్షన్ అవుతున్నటువంటి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ 24 అంతస్తులో కన్స్ట్రక్షన్ నిర్మాణం జరుగుతున్నటువంటి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కు చేరుకుంటారు. అక్కడ చేరుకున్న తర్వాత పుస్తకాలు అక్కడ పరిశీలించిన తర్వాత అక్కడ కన్స్ట్రక్షన్ వివరాలు తెలుసుకునే పరిస్థితి ఉంది. అయితే అక్కడ కన్స్ట్రక్షన్ చేస్తున్నటువంటి ఎల్ఎన్టీ కంపెనీ అధికారులతో మాట్లాడి అక్కడ ఉన్నటువంటి ఆ ఇంజనీర్లతో మాట్లాడి పూర్తి స్థాయిలో ఎట్లా కన్స్ట్రక్షన్ ఎట్లా జరుగుతుంది, పూర్తి స్థాయిలో ఎలాంటి నిర్మాణాలు ఎలాంటి పాటిస్తారు, నాణ్యత క్వాలిటీస్ ఎట్లా పాటిస్తారు అని చెప్పి పూర్తి స్థాయిలో అనుమానం పరిశీలించే అవకాశం ఉంది. అక్కడ పరిశీలించిన తర్వాత అక్కడ ఉన్నటువంటి అధికారులను మాట్లాడితే అక్కడ నుంచి నేరుగా హన్మకొండ కలెక్టరేట్ ఆఫీస్ చేరుకునే అవకాశం ఉంది. అయితే అక్కడ హన్మకొండ కలెక్టర్ ఆఫీస్ కు చేరుకుని అక్కడ మహిళా శక్తి క్యాంటీన్ ప్రారంభిస్తారు. ఏదైతుందో మహిళల్ని ప్రతి ఒక్క మహిళల్ని లక్షాధికారి చేయడమే ప్రభుత్వ లక్ష్యం ఉన్నటువంటి ఆ నేపథ్యంలో వీళ్ళ వరంగల్ హన్మకొండ కలెక్టరేట్ లో మహిళా శక్తి క్యాంటీన్ పెట్టడం జరిగింది. అయితే మహిళా శక్తి క్యాంటీన్ ప్రారంభించిన దాని తర్వాత వరంగల్ గ్రేటర్ సంబంధించినటువంటి అండర్ గ్రౌండ్ డైజెషన్ ఉండే పరిస్థితి. ఆ నేపథ్యంలో ఎలక్షన్లు గత ఎన్నికలు ఏది ఉందో శాసనసభ ఎన్నికలు కావచ్చు, పార్లమెంట్ ఎన్నికలు కావచ్చు, ఆమె ఇచ్చినటువంటి ఏదో వరంగల్ నగరం పెద్ద నగరం. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత రోజు రోజుకు విస్తరించేటువంటి నగరం వరంగల్ నగరం కాబట్టి వరంగల్ నగరానికి అండర్ డ్రైనేజ్ తీసుకురావాలని చెప్పేసి అనేక సందర్భాల్లో ఎన్నికల హామీలు ఇవ్వడం జరిగింది. ఆ నేపథ్యంలోనే ఇవాళ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సంబంధించినటువంటి ఇలా సమీక్ష సమావేశం నిర్వహించే అవకాశం ఉంది. అయితే దానికి సంబంధించినటువంటి జిల్లా కలెక్టర్లు కావచ్చు, సంబంధించినటువంటి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్లు కావచ్చు, ఆయా జిల్లాధికారులతో పూర్తి స్థాయిలో సమీక్ష సమావేశం నిర్వహించే అవకాశం ఉంది. ఆ నేపథ్యంలో సమీక్ష సమావేశం నిర్వహించిన తర్వాత అక్కడ నుంచి పూర్తిగా సమాచారం తీసుకుని వరంగల్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కి మనకి ఎలాంటి ఏర్పాటు చేయాలి, ఎంత బడ్జెట్ అవసరం అవుతుంది, దానికి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో చర్చ జరిగే అవకాశం ఉంది. అక్కడ నుంచి చర్చ జరిగిన తర్వాత ఒక ప్రైవేట్ కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం ఉంది. అక్కడ ఏదైతుందో ఆ మెడికేర్ హాస్పిటల్ ప్రారంభిస్తారు. అక్కడ నుంచి నేరుగా అయిపోయిన తర్వాత తిరిగి హైదరాబాద్ కు తిరుగు ప్రయాణం చేసే అవకాశం ఉంది. సంపత్ అభివృద్ధికి గత ప్రభుత్వం మొండిచేయి చూపింది. అయితే ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి పర్యటనతో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి, అలాగే మున్సిపల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ పనులు పరిశీలించి వైద్యులు అధికారులతో ఎలాంటి అంశాలు చర్చించే అవకాశం ఉంది, అలాగే వరంగల్ మున్సిపల్ అభివృద్ధికి సీఎం రేవంత్ రెడ్డి ఎలాంటి ఆదేశాలు జారీ చేసే అవకాశం ఉంది అధికారులకి. సంపత్ ఏదో సీఎంతో పాటు ఆరోగ్య శాఖ మంత్రి దామోదర నరసింహ, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, వరంగల్ మంత్రులు కొండ సురేఖ, సీతక్క ఈ మంత్రుల బృందంతో పూర్తి స్థాయిలో వరంగల్ సమీక్షించిన తర్వాత ఇటు ఆరోగ్య పరంగా మెడికల్ పరంగా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కావచ్చు, వరంగల్ అండర్ గ్రౌండ్ కావచ్చు, పూర్తి స్థాయిలో ఏదైతే ఉందో వరంగల్ నగరానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆ సెకండ్ క్యాపిటల్ గా హైదరాబాద్ తర్వాత పెద్ద నగరంగా ఉన్నటువంటి వరంగల్ నగరాన్ని ఎట్లా డెవలప్ చేయాలి, ఎట్లా అభివృద్ధి చేయాలి, ఆ దిశగా ఇలా ప్రయత్నం చేసే అవకాశం ఉంది. దానిలో భావన ఇవాళ దానికి సంబంధించి వరంగల్ అధికారులు కావచ్చు, ఇలా వరంగల్ జిల్లా కలెక్టర్లు, వరంగల్ కమిషనర్లు వాళ్ళతో పూర్తి స్థాయిలో సమీక్ష జరిగిన తర్వాతనే ఎట్లాంటి డెవలప్మెంట్ చేయాలి, దానికి ఎంత బడ్జెట్ కేటాయించాలో, దానికి ఎంత అవసరం ఉన్నట్టు ఒక చర్చ జరిగిన తర్వాత దానిపై పూర్తి సమాచారం తీసుకున్న తర్వాత ఇలా మళ్ళీ తిరిగి హైదరాబాద్ కు ప్రయాణం జరిగే అవకాశం ఉంది. అయితే రేపు జరగబోయే శీతాకాల సమావేశాల్లో దీనికి సంబంధించి ఎంత బడ్జెట్ అవసరం ఉంది, ఆ నేపథ్యంలో మనల్ని ఎలాంటి ప్రణాళికలు రచిస్తే కనుక వరంగల్ డెవలప్ చేసే దిశగా ఇలా ప్రయత్నం జరుగుతున్న పరిస్థితి. దానిలో భావన ఇలా పూర్తిగా వరంగల్ డెవలప్మెంట్ మీద, వరంగల్ అభివృద్ధి మీద పూర్తి స్థాయిలో చర్చ జరిగిన తర్వాత తిరుగు ప్రయాణం చేసే అవకాశం ఉంటుంది. సంపత్ ఓకే భాస్కర్, వరంగల్ ఔటర్ రింగ్ రోడ్ కి ఈ పర్యటనతో కొలిక్కొచ్చే అవకాశం కనిపిస్తుందా? సంపత్ ఏదైతుందో వరంగల్ కావచ్చు, వరంగల్ ఇన్నర్ రింగ్ రోడ్ కావచ్చు, పూర్తి స్థాయిలో అధికారులతో సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన తర్వాత ఈ నేపథ్యంలో ఫైనల్ అయ్యే అవకాశం ఉంది. అంటే నిజంగానే ఎంత ల్యాండ్ ఎక్విజిషన్ అయింది, ఎంత బడ్జెట్ అవసరం ఉంది, ఇంకా ఎంతకాలం టైం పడుతుందని చెప్పేసి ఇటు కాంట్రాక్ట్ తోటి కావచ్చు, అటు అధికారులతో పూర్తి స్థాయిలో మాట్లాడే చర్చ జరిగే అవకాశం ఉంది. అయితే వాళ్ళతోటి డిస్కషన్ జరిగిన తర్వాత పూర్తి స్థాయి ఎంత బడ్జెట్ అవసరం ఉంది, దానికి ఒక ప్రణాళిక రూపంగా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ తోటి మాట్లాడిన తర్వాత దానికి ప్రణాళికబద్ధంగా జరుగుతున్నటువంటి అంశాలను పూర్తిగా చర్చ జరిగిన తర్వాత ల్యాండ్ ఎక్విజిషన్ కూడా రైతులు గతంలో కొంత ఆబ్జెక్షన్ చేయడం జరిగింది. ఏ ఒక్క రైతు కూడా నష్టం జరగకుండా, ఎందుకంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రైతు సంక్షేమ పథకం రైతుల కోసమే ఉన్న ప్రభుత్వం కాబట్టి ఏ ఒక్క రైతు కూడా ఇబ్బంది పడద్దు, ఏ ఒక్క రైతుకు నష్టం జరగకుండా పూర్తి స్థాయిలో బాధ్యత తీసుకోవాలని చెప్పి సంబంధిత అధికారులకు ఇప్పటికే తెలియజేయడం జరిగింది. ఆ నేపథ్యంలో ఔటర్ రింగ్ రోడ్ కావచ్చు, ఇన్నర్ రింగ్ రోడ్ కావచ్చు, పూర్తి స్థాయిలో సమీక్ష సమావేశం నిర్వహించిన తర్వాతనే ఇక్కడ దానికి సంబంధించిన అంత సమాచారం తీసుకున్న తర్వాత రేపు జరగబోయేటువంటి అసెంబ్లీలో కావచ్చు, దానికి సంబంధించిన కేబినెట్ మంత్రులు కూడా డిస్కస్ చేసే అవకాశం అవుతుంది. సంపత్ ఓకే భాస్కర్, గతంలో చాలా సార్లు వరంగల్ వరదలతో అతలాకుతలమైన సందర్భాలు చాలా చూసాం. మరి దీనిపై ఎలాంటి చొరవ తీసుకునే అవకాశం ఉంది?
ఆ సంపత్ కరెక్ట్ మీరు అన్నది. ఎందుకంటే గతంలో ఎన్నో ఏళ్ల కాలం నాటి వరంగల్ నగరానికి ఏంటంటే చిన్నపాటి వర్షాన్ని కూడా మునిగిపోతున్న పరిస్థితి. అయితే గత సంవత్సరం కూడా చూసిన చిన్నపాటి వర్షానికే చిత్రమైనటువంటి నగరం వరంగల్ నగరంలో చాలా కాలనీస్ మొత్తం స్లమ్ ఏరియాస్ కావచ్చు, మంచి మంచి ఏరియాస్ కూడా వరంగల్ చిన్నపాటి వర్షానికే మునిగిపోయిన పరిస్థితి. ఆ నేపథ్యంలోనే ఇప్పుడు ఒకసారి మళ్ళీ ఆల్రెడీ వర్షాకాలం సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి అలాంటి ముప్పునకు గురి కాకుండా ఇప్పటికే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఏర్పాటు చేశారు. దానిలో భాగంగా ఇలా సమీక్ష సమావేశం నిర్వహించే అవకాశం ఉంది. మరి అలాంటి ప్రమాదం జరగకుండా ఎలాంటి ప్రయత్నాలు చేయాలి, ఎలాంటి ఏర్పాట్లు చేయాలి, అలాగే మళ్ళీ ఒకసారి నగరం ముప్పునకు గురి కాకుండా, ఎందుకంటే గత ప్రభుత్వంలో టీఆర్ఎస్ ప్రభుత్వంలో 10 ఏళ్లు ఇలా ముప్పునకు గురైనటువంటి వరంగల్ నగరం ఉంది. అయితే గత ప్రభుత్వం ఇలా కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్న కాలం కేసీఆర్ కావచ్చు, కేటీఆర్ కావచ్చు, వీళ్ళంతా మంత్రులు ఇక్కడ వరంగల్లో పరిశీలించి సమీక్షించి అనేక సందర్భాల్లో వరంగల్ నగరానికి ముప్పు కాకుండా వరంగల్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ తీసుకొస్తామని చెప్పి అనేక సందర్భాలు హామీ ఇవ్వడం జరిగింది. అది ఎక్కడ కూడా అమలు కాలేదు కాబట్టి గత 10 ఏళ్లు టీఆర్ఎస్ ప్రభుత్వం ఎక్కడికి అమలుకు నోచుకోలేదు. ఆ నేపథ్యంలోనే ఇప్పుడు ఈసారి కూడా అట్లాంటి పరిస్థితి జరగొద్దు, వరంగల్ నగరం పూర్తిగా మునిగిపోయే అవకాశం లేదని చెప్పేసి ఇలా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కి ప్లాన్ చేసే అవకాశం ఉంది. అయితే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు చేస్తే వరంగల్ నగరం ముప్పునకు గురి కాదు, దానికి సంబంధించి ఎక్కడి నుంచి ఎక్కడికి పోవాలి, వాటర్ ఎంత మొత్తం ఆ వాటర్ బయటకు వెళ్ళడానికి ఎట్లాంటి అవకాశాలు ఉన్నాయి, దానికి సంబంధించి ఇలా ఇరిగేషన్ శాఖ అధికారులు కావచ్చు, మున్సిపల్ శాఖ అధికారులు కావచ్చు, పూర్తిసార్లు చర్చ జరిగే అవకాశం ఉంది. అయితే ఆ చర్చలో భాగమైనటువంటి ఆ రిపోర్ట్ ని కులంకుశంగా ఏదైతే ఉందో వరంగల్ నగరాన్ని మరొకసారి ముప్పునకు గురి కాకుండా వరంగల్ నగర ప్రజలు ఇబ్బంది పడకుండా దానికి పూర్తిసార్లు బాధ్యత తీసుకునే విధంగా ఇలా ప్రతి అధికారితోటి కావచ్చు, సంబంధించిన కమిషనర్ తోటి పూర్తిసార్లు కలెక్టర్ తోటి పూర్తిసార్లు చర్చ జరిగిన తర్వాతనే ఎలాంటి ఈ ప్రణాళికలు చేస్తే న్యాయం జరుగుతుంది. మరొకసారి వరంగల్ నగరం ముప్పునకు గురి కావడం పూర్తిసార్లు చర్చ జరిగిన తర్వాతనే ఆ రిపోర్ట్ మొత్తం తీసుకుపోయే అవకాశం ఉంటుంది. సంపత్. ఓకే భాస్కర్, గతంలో 33 అంతస్తుల మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్కు శ్రీకారం చుట్టింది కేసీఆర్ ప్రభుత్వం. అయితే 33 అంతస్తులు ప్రమాదకరంగా భవిష్యత్తులో ఉండొచ్చని సమాచారం. అయితే దీనిపై చర్చించే అవకాశం ఉందా? సంపత్, ఇక్కడ నుంచి నేరుగా కాకతీయ టెక్స్టైల్ పార్క్ ను పరిశీలించిన ప్రస్తుతం అయితే ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారు. ఆ టెక్స్టైల్ పార్క్ ను పరిశీలించిన తర్వాత ఇక్కడ నుంచి నేరుగా వరంగల్ అండర్ కన్స్ట్రక్షన్ ఉన్నటువంటి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కు వెళ్లే అవకాశం ఉంది. అయితే అక్కడ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కి వెళ్ళిన తర్వాత అక్కడ పూర్తి స్థాయిలో పరిశీలిస్తారు. అది ఎట్లా దానికి కావాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి, నిజంగానే అంత పెద్ద భవనం వరంగల్కి అవసరమా లేదా, దానికి సంబంధించి పూర్తి బాధ్యతలు తీసుకునే అవకాశం ఉంది. అయితే సంబంధిత అధికారులతోటి ఇలా పూర్తిగా చర్చ జరిగిన తర్వాత నిజంగానే దానికి ఏర్పాట్లు ఎట్లా చేయాలి, అంత పెద్ద హాస్పిటల్ నిజంగా వరంగల్ నగరానికి అవసరమా, హెలిప్యాడ్ ఇతర అంశాలతో కొంచెం ఇబ్బందులు అని చెప్పేసి ఇలా చర్చ జరిగిన అవసరం ఉంది. అయితే నిన్న మంత్రి సురేఖ కూడా మాట్లాడుతూ అది 24 అంతస్తులు కూడా అంత అవసరం లేదు, 12 అంతస్తులు మాత్రమే కుదించాలి, దాన్ని మిగతా 12 అంతస్తులతో ఏదో రకంగా వాడుకోవడం అవసరం ఉందని చెప్పేసి ఒక కామెంట్ చేయడం జరిగింది. దానిలో భాగంగా ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి ఆ భవనాన్ని కూడా పరిశీలిస్తారు. ఆ భవనాన్ని పరిశీలించిన తర్వాత నిజంగానే 24 అంతస్తుల భవనం అవసరం ఉందా లేదా, దాన్ని ఎట్లా ఉపయోగించుకోవాలని పూర్తి స్థాయిలో చర్చ జరిగే అవకాశం ఉంది. ఆ చర్చ జరిగిన తర్వాత సంబంధిత కలెక్టర్ కావచ్చు, ఎంజిఎం సూపరింటెండెంట్, ఇతర వైద్య మెడికల్ అధికారులతో పూర్తి స్థాయిలో ఒక చర్చ జరిగిన తర్వాత ఆ నేపథ్యంలోనే రాబోయే రోజులంటే ఒక నిర్ణయం మీద తీసుకునే అవకాశం ఉంటుంది. సంపత్. ఓకే భాస్కర్, మామనూరు ఎయిర్పోర్ట్కి అభివృద్ధికి అడుగులు పడే అవకాశం కనిపిస్తుందా? సంపత్, ఇప్పటికే మామనూరు ఎయిర్పోర్ట్ కు సంబంధించి అనేక సందర్భాల్లో సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం మామనూరు ఎయిర్పోర్ట్ కు మేము డెవలప్ చేయడానికి రెడీ ఉంది, ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నుంచి కొంత నిధులు రావాల్సిన అవసరం ఉంది. ఆ నేపథ్యంలో ప్రభుత్వం ముందడుగు వేస్తుంది. దానికి సంబంధించి మౌలిక వసతులు కావచ్చు, ఎలక్ట్రిసిటీ కావచ్చు, ఎలాంటి వసతులు కావాలన్నా రాష్ట్ర ప్రభుత్వం ముందడుగు వేస్తుంది, తప్పకుండా మేము చేస్తామని చెప్పడం జరిగింది. దానిలో భాగంగా దాని మీద కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. దానిపై ప్రభుత్వం ఎలాంటి స్పందిస్తుందో చూడాల్సిన అవసరం ఉంది. సంపత్. ఓకే రైట్, థ్యాంక్ యూ భాస్కర్.